గురుగారు, పితృ కార్యాలలో మనం చేసేటువంటి పిండ ప్రదానాలు పితృదేవతలకు చేరుతాయా? ఇందులో శాస్త్రీయత ఎంతవరకు ఉంది? ప్రత్యక్షేణానుమిత్యేవా యస్తూపాయో నలభ్యతే అని తర్కంలో ఒక ప్రమాణం చెబుతూ ఉంటారు. స్మృతి ప్రత్యక్షమైతిహ్యం అనుమానశ్చతుష్టయం. శాస్త్రాన్ని మనం నిరూపించే సమయంలో అనేక ప్రమాణాలు ఉంటాయి. ప్రత్యక్ష ప్రమాణం వేరు, ప్రత్యక్ష ప్రమాణానువాదం వేరు. ప్రమాణం వేరు. విషయాన్ని మనం ఉదాహరణగా చెప్పే సమయంలో అన్నీ కంటికి కనిపించవు. చెంప మీద ఒక వ్యక్తి చెడీలుమని చెంపదెబ్బ వేస్తే ఆ చెంపదెబ్బ శబ్దం వినిపిస్తుంది. సశబ్దస్తుములో భవతు. ఆ దెబ్బ ద్వారా కలిగిన ఫలం దెబ్బ తిన్న వ్యక్తికి కలిగేది వేరు. దెబ్బ కొట్టడం ద్వారా అరచేయి కూడా కాస్త ఇబ్బంది పడితే కొట్టిన వ్యక్తికి కలిగే అనుభవం వేరు. ఇంత సూక్ష్మ ఉదాహరణ ఎలాంటిది అంటే, పితృదేవతలకు అర్పించేటటువంటి సందర్భాలలో, కార్యక్రమాలలో పిండ ప్రదానాలు, భోజనాలు అనేకం చేస్తూ ఉంటారు. ఇవన్నీ గతించిన ఆ పితృదేవతలకు చెందుతాయా? వారిని దహనం చేశాం కదా అని అనేకులు మాట్లాడుతూ ఉంటారు. శరీరం పోయింది, శీర్యతే, ఇది నశించిపోయేది. కానీ వారికి సంబంధించిన ఆత్మశక్తి, భావనామయమైన మనస్సంకల్ప శక్తి ఇంకా కొంతకాలాన్ని ఈ లోకాన్ని పరిభ్రమించి చుట్టూరా ఆవరించి ఉంటుంది. వెలిగించే అగరుబత్తి చివర చిక్కగా ధూపం కనిపిస్తుంది. కాస్త పైకి వెళితే పలసన బారుతుంది. ఇంకాస్త పైకి వెళితే పూర్తిగా పలసనగా మారిపోయి ధూపం కనిపించదు, వాసన మాత్రమే తెలియవస్తుంది. ఇది ఎలాగో వసు రుద్ర ఆదిత్య రూపాణం అన్నట్లుగా గతించిన ఆ పితరులు ఈ లోకంలో కాకుండా వేరే లోకాలలో తప్పక మనం చేసిన ఈ పుణ్యఫలాల ద్వారా వచ్చేటటువంటి ఫలితాంశాలను స్వీకరిస్తూ ఉంటారు. ఎక్కడో నేరం చేసిన మనం ఎక్కడో డబ్బు చెల్లిస్తే ఇంకెక్కడో ఆ చెల్లించిన వివరాలు నమోదు కాబడి చేసిన నేరం నుంచి మనకు విముక్తి అన్న సందేశం మన చరవానికి ఎలా వస్తుందో, ఈ దేశంలో సంపాదించిన ధనం మరో దేశానికి పంపినప్పుడు ఈ ధనమే వెళ్ళదు, ఈ ధనం ఇక్కడ జమ చేయబడుతుంది. ఈ వివరాలు ఆ దేశానికి తెలియజేయబడతాయి. ఆ దేశంలో చెల్లుబాటు అయ్యే ధన రూపంలో ఇక్కడ మనం చెల్లించిన ధనం యొక్క విలువకు, వస్తు మార్పిడికి అనుకూలంగా అంత విలువ ఆ దేశంలో ఉండేవారికి ఎలా చెందుతుందో, భారతీయ ధనం లేదా విదేశాలలో ఉండే ఒక దేశం ఏదో ఒక దేశం ఆ దేశ ధనం మార్పిడులలో ఎక్కువ తక్కువలు ఎలా చూస్తూ ఉంటామో, అలాగే అమెరికాలో డాలరు, ఇండియాలో రూపాయి, చైనాలో యువాన్, రష్యాలో రూబుల్, దేశాలు ఇలా ఏవైనా కూడా కరెన్సీ వస్తు మార్పిడి, వినియోగ మార్పిడి ఎలా విలువలు తారతమ్యాలు ఉన్నాయో, అదేవిధంగా ఈ దేశంలో మనం సంపాదించే ధనంతో పితృదేవతలకు మనం అర్పించేటటువంటి ఈ శ్రాద్ధ కర్మలలో పిండ ప్రదానాలు ఆయా దేశాలలో అంటే ఊర్ధ్వలోకాలలో కైలాసం, స్వర్గం, వైకుంఠం, బ్రహ్మలోకం, మహాలోకం, తపోలోకం, జనోలోకం, ఈ లోకాలలో ఆయా స్థలాలకు, కాలాలకు, వర్గాలకు చెందినట్లుగా వస్తు మార్పిడితో రూపాంతరం చెంది అందుతాయి. ఇది విషయం.